లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో ముందుకెళ్దాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. చాలు. మన లూకాసు వార్తలో చదువుకున్న ఈ వచనం ఏ సందర్భంలో ప్రస్తావించబడిందో మీకు అందరికీ నాకు తెలిసి బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళకి తెలిసింది. యేసు ప్రభు జక్కయ్యను దర్శించి జక్కయ్యతో మాట్లాడి జక్కయ్యని మారు మనసు అనుభవంలోకి నడిపించి ఆ తరువాత ఆయన పలికినటువంటి అద్భుతమైన మాట అది. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకుంటే ఆ సన్నివేశం మీకు అర్థమవుతుంది. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అంటాడు. యేసు ప్రభు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడు అన్న ఒక ప్రశ్న మీద చాలా సమాధానాలు ఉన్నాయి. అపవాది క్రియలను లయపరచడానికి ప్రభు వచ్చాడని ఒక చోట రాయబడి ఉంది. తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో వచ్చానని ప్రభువే చెప్పాడు. తండ్రి చిత్తం నెరవేర్చడం, అపవాది క్రియలు లయపరచడం, నశించిన దాన్ని వెదకి రక్షించడం, అంతేకాదు తనకు ఒక పట్టమహిషిని సిద్ధపరచుకోవడం, వధువుని సిద్ధపరచడానికి, అంతేకాదు మానవ జాతికి దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించడానికి, దేవుని ప్రేమ ఎంతటిదో అర్థమయ్యేటట్టు అవగాహన కల్పించడానికి, మానవ జాతి పతిత మానవ జాతి, పాపముతో నిండిన మానవ జాతిని పరమాత్ముడంతటి వానిగా తీర్చిదిద్దడానికి కావలసిన పరిపూర్ణతను చూపించడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని. ఎందుకు వచ్చాడు ప్రభు భూమి మీదికి అంటే ఇలా ఎన్నో సమాధానాలు ఉన్నాయి. మట్టి పురుగుని మహిమకెత్తడానికి వచ్చాడు. దేవుని నుండి దూరం అయిపోయినటువంటి మానవుని తిరిగి దేవునితో సమాధానం చేయడానికి, సమాధానంగా కలపడానికి, సమాధానపరచడానికి వచ్చాడు. ఇలా ఆయన వచ్చినటువంటి కారణాలు అనేక కారణాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఒక్క మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు అన్నాడు. నా మాట ఏమిటంటే ఇక్కడ నశించిన దానిని వెదకి రక్షించడం ఏంటి? యేసు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికి నశించని స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు చెప్పండి. నశించిపోయేవాళ్ళు ఎవరు? పాపం చేసిన వాళ్ళు. పాపం చేసిన వాళ్ళు నశిస్తారు, నాశనం అవుతారు. అది దేవుని తీర్పు. మరి భూమి మీద యేసయ్య వచ్చేటప్పటికి అంతా చెడిపోయి, అసలు ఆదాము ప్రారంభ మానవుడే చెడిపోయాడు. ఇక అక్కడి నుంచి చెడిపోయిన సంతతే కదా భూమి మీద ఉంది. అంతా నరులు నరకపాత్రులై, నాశనమునకు పాత్రులై ఉన్నవాళ్లే కదా. నువ్వే చెప్పావు కదయ్యా, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని. నీతిమంతుడు లేడు ఒక్కడు లేడంటే అంతా చెడిపోయిన వాళ్ళనే కదా, అంతా నశించిపోయే స్థితిలో ఉన్నవాళ్లే కదా. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరినీ రక్షించడానికి వచ్చాడు అంటే ఎంత బాగుండు. మరో చోట అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అంటాడు తిమోతికి రాస్తూ. ఇట్లా ఎందుకు వచ్చాడు అనే మాట మీద అంత పాపులే. ఆ మాట బాగుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను అన్న మాట బాగుంది, ఎందుకంటే టోటల్ అందరూ పాపులే. మళ్ళీ లూకాసు వార్తలో ఏమన్నాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడన్నాడు. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది, అది చెప్తా మీకు. లోకంలో కోట్లాది మంది మనుషులు ఉన్నారు. కోట్లాది మంది మనుషులు ఉన్నారు. ఈ మనుషులందరినీ దేవుడు సృష్టించాడు. వీళ్ళంతా దైవ సృష్టి. కానీ ఇంతమందిలో అందరూ పరలోకం రారు, అలాగే అందరూ నరకానికి పోరు. కొంతమంది ఏమో పరలోకానికి అనగా దేవుని రాజ్యానికి, కొంతమంది ఏమో నరకమునకు పంపబడేటువంటి పరిస్థితి ఒకటి ఉంది అనేది మనకందరికీ తెలిసిన సత్యం.
మరి అందరినీ చేసింది దేవుడే కదా, అందరినీ పుట్టించింది ఆయనే కదా, అందరికీ ఆధారం ఆయనే కదా, అందరికీ ఆహారం పెట్టింది ఆయనే కదా, అందరికీ వస్త్రం ఇస్తుంది ఆయనే కదా, అందరినీ భూమి మీద బ్రతకనిస్తుంది ఆయనే కదా. చెడిపోయినోడిని ఆయనే బతికిస్తున్నాడు, మంచివాడిని కూడా ఆయనే బతికిస్తున్నాడు. మరి అందరినీ ఆయనే పుట్టించినప్పుడు, అందరినీ ఆయనే పోషిస్తున్నప్పుడు, అందరికీ ఆయనే సమస్తం చూస్తున్నప్పుడు, అందరినీ కలిపి పరలోకం తీసుకెళ్తే ఎంత బాగుండు. మళ్ళీ ఇందులో కొంతమందిని నరకానికి పంపించడం ఎందుకు, ఇందులో కొంతమందిని తీసుకెళ్ళి పరలోకంలో వేయటం ఎందుకు? ఒక్కోసారి ఇది తలుచుకున్నప్పుడు దేవుడు ఒకవేళ పొరపాటు పడుతున్నాడేమో, అందరినీ పరలోకాన్ని చేర్చుకుంటే ఎంత బాగుండు, మనుషులందరూ పరలోకానికి వస్తే ఎంత బాగుండు అని మనం అనుకుంటాం. కానీ లేఖనం ఏం చెప్తుంది? అందరూ పరలోకం రారు అని చెప్తుంది. అలాగని అందరూ నరకానికి కూడా పోరు, కొంతమంది పరలోకానికి, కొంతమంది నరకానికి. ఎందుకు ఇలా? దేవుడు అందరినీ తీసేసుకోవచ్చు కదా అంటే తీసుకోడు. ఎలా చెప్పొచ్చు అంటే, పంట వేసిన రైతు తోట వేశాడు, తోటలో 100 చెట్లు నాటాడు అనుకో, లేకపోతే ఒక 500 చెట్లు నాటాడు, పెద్ద తోట 500 చెట్లు నాటాడు అనుకో. 500 చెట్లలో 400 చెట్లే నిలదొక్కాయి, 100 చెట్లు అక్కడొకటి వాటికి నీళ్లు పోసాడు, ఎరువు వేసాడు, సస్యరక్షణ చర్యలు అంటారే అన్నీ చేపట్టాడు. కానీ హేతువేమో తెలియదు, మొత్తానికి అవి ఎండిపోయి ఏ ఫలము లేకుండా నిష్ఫలమైపోయిన చెట్లను కూడా తోటలో ఉంచుకుంటాడా? ఉంచడం. ఆ ప్లేస్ వేస్ట్ అయిపోయింది కదా. అందుకని ఆ ఎండిపోయిన చెట్లు, ఫలింపు లేకుండా ఎండిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసేసి వేళ్లతో సహా పెకలించి ఆ 100 చెట్లను తీసుకెళ్ళి ఇంకో చోట నాడతాడా? పోనీ ఇంట్లో భద్రం చేసుకుంటాడా? తెలుసు మీకు ఏం చేస్తాడు. వంటగది దగ్గర వేస్తాడు, పీసెస్ చేసి వంటగది దగ్గర వేస్తాడు. ఎందుకు? కాల్చడానికి. అందుకు తప్పితే ఇంకెందుకు పనికి వస్తాయి అవి? బాగా ఫలమిస్తున్నటువంటి చెట్లున్నాయే వాటిని తోటలోంచి తీసేడు, అవి ఇంకా ఎదగడానికి వాటికి ఇంకా బలం పెడతాడు, ఇంకా వాటికి సస్యరక్షణ చర్యలు చేపడతాడు, వాటికి ఏది తక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆశించిన ఫలం వస్తుంది కనుక. దేవుడు తన గూర్చి తన వ్యవసాయకుడిని అని చెప్పుకున్నాడు. మనం దేవుని తోట, మనం దేవుని వ్యవసాయం అనే మాట కూడా కొరింథీ పత్రికలో పౌలు మహనీయుడు చెప్పాడు. మేము దేవుని జత పని వారము, మీరు దేవుని వ్యవసాయము అన్నాడు. అంతేకాకుండా బైబిల్లో మనుషుల్ని చెట్లతో పోల్చిన దాఖలాలు కొన్ని ఉన్నాయి. మనుషులను చెట్లతో పోల్చిన అనుభవాలు, దాఖలాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఉదాహరణకి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, 3 సంవత్సరాల నుంచి వచ్చి చూస్తున్నాను, ఇది కాయట్లేదు, ఎందుకు? దీన్ని తొలగించి ఆ ప్లేస్లో ఇంకొక చెట్టు వేయొచ్చు కదా, ఆ స్థలం ఎలా వ్యర్థమైపోవాలి అంటాడు కదా. నిజంగా చెట్టు గురించి దేవుడు మాట్లాడుతున్నాడా? నో, వ్యక్తులను గురించి. కాబట్టి ఒక తోటలో 500 మొక్కలు వేసినటువంటి రైతు బతికిన 400 మొక్కలకి ఇంకా ఎక్కువ జీవాన్నిచ్చి అన్ని చర్యలు చేపట్టినా ఫలించకుండా ఎండిపోయినటువంటి దోషభరితమైన చెట్లన్నిటినీ తొలగించి వాటన్నిటిని అగ్నికి సిద్ధపరుస్తాడు. వీటన్నిటి నుంచి వచ్చే ఫలసాయం కోసం వీటిని భద్రతలో ఉంచుతాడు, ప్రాకారంలో వీటిని ఉంచుతాడు. ఎండిపోయిన వాటిని తొలగించి ప్రాకారం వెలపటికి తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు ఇంకా చెప్పాలంటే భూమి మీద ఆయన వెతుకుతున్నాడు అనే అంశంలో ఎవరు తనకు మొర్ర పెట్టేవాళ్ళు ఉన్నారని ఆయన వెతుకుతున్నాడు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, మధ్యరాత్రి అన్న భేదం లేకుండా అసలు ఎవరు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళుని ప్రభువా అని పిలుస్తారు అని ఆయన కన్నులు ప్రార్థించే వారి వైపు ఉన్నాయి. నువ్వేదో పొద్దున పూట 7 చేస్తే దేవుడు బిజీ అవుతాడేమనే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
మధ్యరాత్రి మరీ 1 గంట కంటే దేవుడు కూడా నిద్ర పోవద్దు అన్ని దిగులేం అవసరం లేదు నీకు. చాలే మనకు అది అవసరం, దేవుడికి ఏం అవసరం లేదు. నువ్వు ఏ జామం చేసినా ఇదిగో బిడ్డ అంటాడు. అసలు ఎవరు నా కోసం కనిపెట్టుకుంటారు, ఎవరు మనసు నిలుపుతారు, ఎవరు నా కోసం కాచుకుంటారు, ఎవరు నన్ను అడుగుతారని ఎప్పుడూ ఆయన కళ్ళు వెతుకుతూ ఉంటాయి. ఇది తిరుగులేని విషయం. కాబట్టి ఇంతగానే ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఎందుకని దేవుడు ఇతన్ని మార్చలేదు అంటే, నీవు ప్రార్థించింది నిజమే, నీ ప్రార్థన వినబడ్డప్పుడు దేవుడు పని ప్రారంభించింది నిజమే. నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టిన తర్వాత ఎవరి కోసం ప్రార్థన చేస్తుంటావు వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తుంటాయి. రకరకాల సమస్యలు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కఠిన పరిస్థితి తనదైన శైలిలో దేవుడు దర్శిస్తానే ఉంటాడు. ఒక్కొక్కడు ఆశీర్వాదానికి కదులుతాడు, ఒక్కొక్కడు శ్రమకు కదులుతాడు, ఒక్కొక్కడు అద్భుతాన్ని చూసి కదులుతాడు, ఒక్కొక్కడు ఇబ్బందిని చూసి కదులుతాడు. అట్లా ఎవరిని సైకాలజీని బట్టి ఎట్లా కదులుతాడు వీడని శతవిధాల దేవుడు వాడిని దర్శించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ బలవంతం పెట్టాడు. ఇది రహస్యం. దేవునికి స్తోత్రం. ఎవరిని వెతుకుతున్నాడు? నశించే స్థితిలో ఉన్నప్పటికీ విరిగి నలిగిన మనసు ఎవరికుందో, ఈ జీవితం వద్దు, దీనిలో నుంచి నేను బయటపడాలి అనే ఆశ ఆరాటం ఎవరికుందో, ఈ చెడిపోయిన బ్రతుకు నాకొద్దు, నన్ను బయటపడేసే వాళ్ళు ఎవరు, ఎలా బయటపడాలని వెతుకుతుంటారు. అలా ఎవరు వెతుకుతున్నారో వాళ్ళని ఆయన వెతుకుతున్నాడు. దేవుడు వెతుకుచున్నాడు. దేన్ని వెతుకుతున్నాడు? నశించిన దానిని. ఎవరైతే తన వైపు తిరిగే అవకాశం ఉందో, ఎవరైతే తనను ఆమోదించే అవకాశం ఉందో, ఎవరు విరిగి నలిగిన స్థితిలో ఉన్నారో, అందరూ నశించిన స్థితిలోనే ఉన్నారు. కాకపోతే రక్షణ కొరకు ఎవరు ఆశ కలిగి ఉన్నారో, విడుదల కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారో వారందరినీ విమోచించడానికి ఆయన వెతుకుతున్నాడు. ఆనాడు ఆయన అట్లా వెతికాడు, ఈరోజు నీ ద్వారా కూడా వెతుకుతూ ప్రకటిస్తున్నాడు ఆయన. చాలామందికి ప్రకటించబడింది. చిలకలూరుపేటలో ఉన్న వాళ్ళకి చాలామందికి 2000 సంవత్సరంలో ప్రకటించబడింది, 2001, 2002లో. నరసరాపేటలో ఉన్న వాళ్ళకి ప్రకటించబడింది చాలామందికి. ఎంతమంది పొందారో నాకు తెలియదు. ఆ స్వరం విని ఎంతమంది రక్షణలోకి వచ్చారో నాకైతే వినబడింది. ఇంకా చెప్పాలంటే పాపులనే ఎక్కువ వెతుకుతాడు ఆయన. దాని దెబ్బపడి గందరగోళం అయిపోయి ఇబ్బందుల పాలై ఉంటాం, నలిగి వాళ్ళని ఎక్కువ వెతుకుతాడు. బాగా చేశావురా, ఇకనన్నా అణిగిందా నాయన నీకు, దాన్ని దెబ్బ తిన్నావు కదరా, ఇప్పుడన్నా కాస్త ఏమన్నా తిరిగావా, అంతేనా? ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఆయన పాపుల్నే వెతుకుతాడని, తేడాబడ్డోళ్ళని ఎక్కువ వెతుకుతాడని. జక్కయ్య అలాంటి వాడే, వేశ్యలు సుంకర్లు అలాంటి వాళ్ళే. భయంకరమైన పరిస్థితుల్లో జీవించే వాళ్ళు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు అవసరమైన, మారు మనసు పొందవలసిన ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునన్నాడు. ఎందుకు ఎక్కువ తెలుసా? వాడు మారు మనసులోకి రాకపోతే కన్ఫామ్ వాడు నరకానికి వెళ్తాడు. అలాంటి వాడు దేవుని వైపు మళ్ళుకుంటే ఎంత ఆనందం. చచ్చాడు అనుకున్నవాడు తిరిగి బతికినంత ఆనందం. ఇక ఎవరిని వెతుకుతున్నాడు దేవుడు? సమాజములోనేమో ఇట్టి వారిని, సంఘములో మరికొంతమందిని దేవుడు వెతుకుతున్నాడు. తన ప్రజలలో తన పక్షమున రోషము కలిగి పోరాడే యోధులెవరు, విశ్వాస వీధులెవరు, నా మీద ఆధారపడగలిగే వారెవరు అని వెతుకుతున్నాడు. పాత నిబంధనలు వెతికాడు, క్రొత్త నిబంధనలు కూడా వెతుకుతానే ఉన్నాడు. సౌలు రాజు పరిపాలనలో 40 రోజులు దేవుని నామం దూషణ పాలైంది. 40 days. ఎన్ని రోజులు? 40 రోజులు దేవుని నామం దూషించబడింది దేవుని ప్రజల ఎదుట. రాజున్నాడు, పరాక్రమవంతుడే, కానీ పవర్ అయిపోయింది. భయం వచ్చేసినటువంటి రాజు, పిరికి రాజు, అభిషేకం కోల్పోయినటువంటి రాజు. ఒక శత్రువు వచ్చి దేవుని సైన్యాన్ని, దేవుని ప్రజల్ని అవమానకరంగా మాట్లాడుతుంటే, ఈ మాటలు వింటూ బ్రతకనేలా, నా ప్రాణం పోతే మాత్రం ఏమైద్ది?
ఇప్పుడు ఎటుగుడి మాకు ధైర్యం లేదు వాళ్ళ మీదకి పోవటానికి. వాళ్ళు దాడి చేస్తే ఎటుగుడి సస్తాం. ఆ సత్యదేదో పరాక్రమంగా పోయి యుద్ధం చేసి ప్రాణం వదిలితే పోయిద్ది కదా. ఎన్ని రోజులు నేను నా దేవుని నామం దూషించబట్టం వినాలి అని అనుకునేవాడు ఒకడు ఉంటాడేమో అని 40 రోజులు దేవుడు ఇశ్రాయేలు సర్వ సైన్యమును వెతికాడు. పెద్ద సైన్య సమూహం ఉంది, రాజు సంతతి అందరూ ఉన్నారు. కానీ ఎవ్వళ్ళలోనూ ఆ రోషం కనపడలా. పిరికితనం, భయం, బ్రతుకు మీద తీపి మొదలైనవి కనపడ్డాయి. ఈ మనసుతో దేవుని నామం ఎంత దూషణ పాలైనా, దేవుని నామం ఎంత అవమానపరచబడినా ఏం పర్వాలేదు అన్నట్లుగా బిక్కదచ్చిపోయినటువంటి వ్యక్తుల సమూహాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఎవ్వడికి రోషం రాలేదు, పరాక్రమం రాలేదు. వెతికాడు. ఎవరున్నారు? ఈ సన్నివేశం జరక్క మునిపే ఈ పరిస్థితి రాకమునిపే భవిష్యత్తును ఎరిగినవాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాబోతుంది, అప్పుడు నా నామ మహిమ కొరకు నిలిచే వీరుడెవడు అని వెతికాడు. విశ్వాస యోధుడెవరో, నా హృదయాన్ని ఎరిగిన వాడెవడు అని అప్పుడే వెతికితే రాజ్యంలో, అంతఃపురంలో, సైన్యంలో, సమాజంలో ఎవడు కనపడలా. ఊరికి వెలపట్ట కొండల్లో, అడవులలో గొర్రెలు కాసుకునేవాడు ఒకడు కనపడ్డాడు. సమస్య లేదు అందులో. వెతుకుతున్నాడు దేవుడు. దేవుని నామాన్ని ఊరేగించే దావీదుల కోసం, మహిమపరిచే దావీదుల కోసం. ఎక్కడ కలుసుకున్నాడు దావీదు దేవుణ్ణి? అరణ్యపు అనుభవంలో. ఎక్కడ కలుసుకున్నాడో యోహాను దేవుణ్ణి? అరణ్యపు అనుభవంలో. తన జాతిని విమోచించడానికి నడుము కట్టిన మోషే ఎక్కడ కలుసుకున్నాడు దేవుణ్ణి? ఐగుప్తులోనా? ఇత్రో ఇంటి దగ్గర, పెళ్లిలోనా? అరణ్యపు అనుభవంలో అక్కడ కలుసుకున్నాడు. అక్కడ దర్శనం పొందాడు, అక్కడ శక్తి పొందాడు, పోయాడు. అప్పట్లో టాప్ 1లో ఉంది అగ్రరాజ్యం. ఇప్పుడు అమెరికా ఎలాగో అప్పుడు ఐగుప్తు అలాగా. ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడంటే లోకం మొత్తం మీద కూర్చున్న రాజు అన్నమాట. అలాంటి వాడికి అన్నీ పోపించి, అన్నీ చూపించి తీసుకొచ్చాడు అన్నమాట బయటికి. ఆడు జుట్టు బీక్కునేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెతుకుతున్నాడు ఈరోజు.